నాగర్ కర్నూలు పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 55 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కళాశాల నేడు శిథిలావస్థకు చేరుకుని రూపుకొల్పోతుంది. కూలుతున్న గోడలు ఓవైపు భయానక వాతావరణం కలిగిస్తుంటే పాలకుల నిర్లక్ష్యం మరోవైపు విద్యకై వస్తున్న విద్యార్థులను కలవరపెడుతోంది. దాంతో కళాశాలకు రావాలన్న విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. చివరకు టాయిలెట్ వెళ్లాలన్నా వెళ్లలేని దుస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఎంతో మంది విద్యా కుసుమాలను అందించిన కళాశాల నేడు కళావిహీనంగా మారడంపై స్థానికులు సైతం మండిపడుతున్నారు. ఇకనైనా పాలకులు పట్టించుకొని విద్యా ప్రదాయినిగా వికసించిన కళాశాలకు తిరిగి పునరుజ్జీవం చెందేలా చర్యలు చేపట్టాలని కోరుతూ స్టూడియో 18 న్యూస్ ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 75 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో KG to PG గురుకుల కళాశాలలు 40 ఉన్నాయి. వాటిలో సుమారు 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిర్వహిస్తుండగా దాంట్లో 14 కళాశాలలు పక్కా భవనాలుగా ఉన్నాయి. కానీ వాటిలో 1966లో ప్రారంభమైన నాగర్ కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అతి ప్రాచీనమైనదిగా పేరుగాంచింది. ఈ కళాశాల గత 55 వసంతాలుగా ఎంతో మంది విద్యాకుసుమాలను సమాజానికి అందించింది. అటువంటి కళాశాల నేడు పట్టించుకునే నాథుడు లేక పాలకుల నిర్లక్ష్యానికి గురై దీనస్థితిలో అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతుంది. 55 సంవత్సరాలు ఎంతో మందిని తీర్చిదిద్దిన ఈ కళాశాల ప్రాంగణంలో 1-2 పక్కా భవనాలు ఉండగా మరికొన్ని రేకులు వేసిన షెడ్లు ఉన్నాయి. అవన్నీ దీనస్థితికి చేరి పైకప్పులు గూడి కింద పడటం వల్ల విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. కాలేజీకి రావాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కళాశాలలో చదివే విద్యార్థుల్లో పేద విద్యార్థులే అధికంగా ఉంటారు. చక్కటి కళాశాల, మంచి లెక్చరర్లు ఉంటారని అనుకుని కాలేజీలో జాయిన్ అయ్యామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఘన చరిత్ర కలిగిన ఈ కళాశాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు సైతం వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా కళాశాల తలరాత మారకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు విద్యార్థులు. ఈ జూనియర్ కళాశాలలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం మరియు వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉండగా జూనియర్ కళాశాలలో సౌకర్యాల లేమి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని, పక్కా భవనం నిర్మించేలా కృషి చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొన్న చెడుగా చదువుకున్నది వీరు మాట్లాడు చేతులు నడిపించుకోపో కాలేజీల వ్యవస్థ గురించి మాట్లాడు. గేమ్స్ పెడుతున్నాం కదా అందరూ భవాని సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాగర్ కర్నూలు బాయ్స్ కాలేజ్లో చదువుతున్నాం. ఇక్కడ మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ వర్షాకాలం వస్తే మాకు క్లాసులకి వాటర్ వస్తుంటాయి. ప్లస్ ఇక్కడ మాకు ఫ్యూచర్ కూడా బెంచ్ సరిగా లేవు. మాకు ఇక్కడ మేము ఇక్కడ మాకు చదువుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక క్లాస్ జరిగినాక ఒక క్లాస్ జరుగుతుంది. దానివల్ల మాకు స్టడీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్ కూడా పోవాలంటే డోర్స్ చక్కగా లేవు. ఇక్కడ అంతా మేము కలిసింది కాబట్టి మాకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. గ్రౌండ్ కూర్చొని చదువుకోవాలన్నా మాకు పాములు కానీ చీమలు ఏమేమో వస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఏమంటారు, ఇక్కడ కాలేజీలో అయితే చాలా ఇబ్బంది ఉంది. ఒకవేళ కాలేజీ వర్షాకాలం వస్తే అది కూలిపోయి మామూలుగా పడే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మాకు మొన్న సెకండ్ ఇయర్ రూమ్లకు పాములు వచ్చినాయి. ఒక పాము కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ మేము చదువుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. మాకు కొత్త కాలేజ్ కట్టిస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే కొత్త బిల్డింగ్
కట్టిస్తే బాగుంటుంది. ఇంకా ఎవరు జైన్ అయితే లేరు ఇక్కడ వాడేదని చెప్పేసి ఇంకా జైన్ కావాలని కోరుకుంటున్నాము. ఇది బిల్డింగ్ కొత్తది కట్టేయాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ ఇయర్ ఇక్కడ నేను ఎలిమెంట్ డిగ్రీ తీసుకున్నాను. ఇక్కడ వర్షం పడితే ఏమంటారు రేకులన్నీ అంటే కూలిపోతాయి మొత్తం. బాత్రూమ్స్ మంచిగా లేవు, డోర్స్ లేవు. ఇక్కడ గ్రౌండ్ రకాల షడర్ కూర్చుంటే అది స్నేక్స్ ఇట్లా చీమలు ఇట్లా వస్తుంటాయి. మొన్న ఒక లారీకి పాము వచ్చింది అక్క వాళ్ళు. నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 75 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 40 ప్రభుత్వ రంగ కళాశాలలు, అంటే వీటిలో ప్రైవేటు కేజీబీ కళాశాలలు, తర్వాత సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కాలేజీలు, ఇవన్నీ కూడా బీసీ వెల్ఫేర్ కాలేజ్ అన్నీ కూడా ఈ ప్రభుత్వ రంగ కళాశాల కిందకి వస్తాయి. 16 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 19 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 16 గవర్నమెంట్ కాలేజెస్లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు అచ్చంపేట బాలుర జూనియర్ కళాశాల, కొల్లాపురం బాలుర జూనియర్ కళాశాలలో మూడింటికి కూడా బిల్డింగ్లన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఇటీవలనే శిథిలావస్థలో ఉండటం వల్ల ఇటీవలనే స్థానిక ఎమ్మెల్యే శ్రీ కూచుకుల రాజశెట్టి గారు సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ సానుకూలంగా స్పందించి త్వరలోనే నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పి మరియు తొందరలోనే దీనికి శంకుస్థాపన చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతన భవన నిర్మాణంతో పాటుగా కాంపౌండ్ వాల్ లేకపోవడం చేత మొత్తం ఈ కళాశాల మొత్తం కూడా బయట వ్యక్తులతోటి ఎంక్రోచ్మెంట్ కావడమే కాకుండా పార్కింగ్కు తర్వాత అంతా అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పాలెం కళాశాలకు నూతన భవన నిర్మాణానికి అవసరం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు భాగంలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో వాటికి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినట్లయితే కళాశాలకు ఒక ఇన్కమ్ సోర్స్ రావడమే కాకుండా కళాశాలను అభివృద్ధి చేయడానికి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టిలో పెడితే దీనికి షాపింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వ కళాశాలకు ఇన్కమ్ సోర్స్ రావడం వలన కళాశాల అభివృద్ధికి ఈ నిధులు సహాయపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. త్వరలోనే నూతన భవన నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది.